నేను ఎవరి చేతన్నా రికగ్నైజ్ చేయబడాలి అనే ఆశ లేనటువంటి వ్యక్తి. దేవుడు తనకిచ్చినటువంటి ప్రతి తలాంతు కూడా ఇన్ హిమ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి పట్టున్నటువంటి వారు, పుస్తకాలు చాలా ఎక్కువగా చదివినటువంటి వారు. ఆయన్ని కదిపితే ఒక విషయం యొక్క ఆ పుట్టు పూర్వోత్తరాలు, ఆ మూలాల నుంచి కూడా ఆయన చాలా సున్నితంగా, చాలా నెమ్మదిగా, ఆయన ఎవరి టాలెంట్ను ఎవరు ఎట్లా ఉపయోగించుకోవాలో వారిని రికగ్నైజ్ చేసి వారి ద్వారా ఆ దేవుని యొక్క పరిచర్యలో వారిని ముందుకు నడిపించేటువంటి వారు కమల్ మోహన్ రావు గారు. ఈ మధ్య ఆయన సీనియర్ సిటిజన్స్ ఫెలోషిప్ అనేది కూడా ప్రారంభించారు. ఆయన ఎట్లా చేస్తున్నారు, ఎవరిని ఒక రూపాయి కూడా అడిగేవారు కాదు. అందరినీ సెలెక్ట్ చేసి అందరినీ కూడా ఆహ్వానించేవారు. ఆయనే పర్సనల్గా ఫోన్ చేసి అందరినీ పిలిచేవారు. మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉండేది. ఆ రోజు ప్రోగ్రామ్ని ముందుగానే ఫిక్స్ చేసి ఎవరెవరు ఏం చేయాలో వారికి ముందుగా ఇంటిమేట్ చేసేవారు. ఆ ప్రోగ్రామ్ షీట్ అంతా కూడా వాట్సాప్లో పెట్టేవారు. మరలా ఆ ఉదయం అందరినీ వరుసగా ఫోన్ చేసేవారు. ఒకవేళ 9 ఆ టైంకి వెళ్ళకపోతే ఫోన్ చేసేవారు, ఏమండి ఎక్కడున్నారు ఏంటి, పర్లేదు రండి, ఇంకా మన వాళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు రండి అని చాలా సాఫ్ట్గా, చాలా కూల్గా మాట్లాడేవారు. ప్రియమైన వాళ్ళరా, గొప్ప దైవజనులు. రెండవది ఏంటంటే ఆయన అవిశ్రాంతంగా తిరిగేవారు. పెద్ద వయసు కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిది, లేకపోతే కొంచెం కంట్రోల్గా ఉండాలి, ఎక్కువ తిరగొద్దండి, చలిగాలి అన్నా సరే ఆయన ఆ రోజు ప్రోగ్రాం ముందే మరి మనసులో ఫిక్స్ చేసుకునేవారేమో. ఆ ప్రోగ్రాము యాజ్ ఇట్ ఈజ్గా, అది రాత్రి 9 అయినా 10 అయినా, ఎవరెవరిని దర్శించాలనుకుంటున్నారో, ఎవరెవరిని కలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరితో ఏం చెప్పాలనుకుంటున్నారో అదంతా పూర్తి చేసుకుంటేనే కానీ ఇంటికి వచ్చేవారు కాదు. మరి సీనియర్ సిటిజన్స్ ప్రోగ్రామ్ మాకు అప్పగించేసి ఆయన ఆ ప్రక్కనే కూర్చునేవారు తప్ప ఆ స్టేజ్ మీద కూర్చోవడానికి కూడా ఆయన ఇప్పుడు ఇష్టపడలేదు, ఆయన కూర్చోలేదు కూడాను. సంఘ కాపరులు ఇద్దరిని ఆహ్వానించేవారు. సీనియర్ సిటిజన్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. ఈ వారం నాకు అప్పు చెప్తే నెక్స్ట్ టైం ఇంకొకరికి, అట్లా అందరినీ కవర్ చేసుకుంటూ వారి యొక్క టాలెంట్ని బట్టి ఈయనైతే వాక్యం బాగా చెప్తారు, ఈయనైతే పలానా విషయం బాగా చెప్తారు అని ఆలోచించి ఆయన ప్లాన్ చేసేవారు. చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటిది. మరి మా గాస్పల్ టీంతో కూడా మేము ఆయనతో ఎక్కువగా అసోసియేట్ అయి ఉన్నాము. మా టీంతో వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని ఎంతగానో ఆదరించేవారు. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రైజ్ అండ్ వర్షిప్ జరిపినప్పుడు కూడా మాకు చాలా మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు పాస్టర్ గారు, పాస్టమ్ గారు, బిడ్డలందరూ కూడా. ప్రియమైన వాళ్ళగా ఆయన పర్సనల్ విషయాలు, కుటుంబ విషయాలు కానీ, ఆయన సమస్యలు లేకపోతే ఏమైనా ఉంటే ఎవరితో ఎప్పుడూ షేర్ చేసుకున్నట్టు నేను వినలేదు. అంత సైలెంట్గా, అంత గుంభనగా ఆయన తన జీవితాన్ని చాలా అద్భుతంగా కొనసాగించారు. దేవుడు వారి సేవను మెచ్చి ఆయనకి మంచి వయసులో ఒక మంచి మరణమని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద టైం. ఆయనకి ఇంకా విశ్రాంతి కావాలి. ఎక్కడుంటే ఆయన విశ్రాంతి తీసుకోడు. ఆయన అలాగా ఆ పరిచర్యలో ముందుకు కొనసాగుతూనే ఉంటారు. దేవుడు ఆయనకి విశ్రాంతిని ఇవ్వదలిచి ఆయన తన సన్నిధికి పిలుచుకున్నారని మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. మరి బిడ్డలు కూడా ఆయన పంథలోనే నడుస్తూ ఉన్నారు. అందరూ కూడా అంతే, చాలా సైలెంట్గా ఉంటారు. అడిగితేనే మాట్లాడతారు, పిలిస్తేనే పలుకుతారు. బిడ్డలందరినీ కూడా చాలా అద్భుతంగా పెంచారు. మంచి కుటుంబాలు, దేవుడు వారి కుటుంబాలని ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఒక మంచి జీవితాన్ని జీవించారు. దైవ సేవకునిగా ఆయన పని కడముట్టించారు. దేవుని పిలుపు అందుకున్నారు. మరి కుటుంబానికి దేవుడు ఆదరణ ఓదార్పు అనుగ్రహించాలని ఆయన యొక్క సేవల్ని సంఘం మేము ఎప్పుడు మర్చిపోమని మరి ఒకసారి నా మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ సార్.